దళితుల కోసం నడిచినామని చెప్పిన నాయకుడు ఇంత వివాదం ఇంట్లో జరుగుతుంటే నీ వల్ల జరిగిందా? నీ వల్ల నీ కుట్ర బుద్ధితోని నీ నరకయాతన పెట్టి నీ నోటికి పని చెప్పి జాతిని ఉషకొల్పి రాష్ట్రాన్ని భావన కాష్టంగా చేసినటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి దుర్మార్గును నువ్వు. ఇప్పటికి కూడా నీ పీడ పోతలేదు. మొన్న రేవంత్ రెడ్డి చెప్పినాక సంతోషపడతావంటే ఇంకా పగతో రగిలిపోతా ఉన్నాడు, ఇంకా ఎక్కువ చేస్తా ఉన్నావు, ఇంకా నీ పీడ పోతలేదు. అది ఎట్లా పోతుంది? మొత్తం తీసుకో అంటున్నా. మొత్తం రిజర్వేషన్ నువ్వు తీసుకున్నా కానీ నీ పీడ విరగడు కాదు. మళ్ళీ ఏదో గాలబెట్టి కూర్చున్నావు. నువ్వు కనబడొద్దే అనుకుంటున్నాము. నువ్వు లేని పని నువ్వు మా జోలికి రాకుంటే ఏం చేయాలో చెప్పు, చేస్తాం. చెప్పు, ఎక్కడో ఏదైనా ఒకటి చెప్పి. వినలేకపోతున్నాం. నరక యాతన ఎంత డేంజర్ మాటలా. ఏం పాడైంది నీకు? అరే రే 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 నీ అమ్మ, నీకు ఎనర్జీ ఎట్లా వస్తుంది ఈ ఏజ్రా? ఎంగుకున్న మాకే శాతం అవుతలేదు. ఎందుకంటే ఆ డబ్బు, ఆ యొక్క నరేంద్ర మోడీ సపోర్టు, బీజేపీ వాళ్ళది ఒక కసి లోపలికెళ్ళి వస్తుంది ఆయనకు. ఇంత ఘర్షణ జరుగుతుంటే తెలుగు నేల మీద ఇంత ఘర్షణ పుట్టే వాతావరణం ఉంటే వెంకట జోల్ చెప్పినంట ఆ ముఖం ఎట్లా పెట్టాడు సీరియస్ గా బహిరంగ మాట్లాడే నిజాయితీ లేని వాళ్ళకు ఎవరు క్షమాపణ చెప్పాల్సిన కర్మ లేదు. వాళ్ళే మాకు క్షమాపణ చెప్పాలి. నీకు ఎవడు చెప్పమన్నాడా? మేము అడిగినాము. అట్లా కాదు, నిన్ను అడిగినావా మేము క్షమాపణ చెప్పమని? నిన్ను అడిగినావా అంటున్నా. నీ జోలికి ఎవరైనా వచ్చిండా? మేము మా ఊరి పక్కన మాదిగా కులమై పుట్టినందుకు తోటోడు మిత్రులని మాట్లాడుతున్నాము. ఎందుకంటే ఎస్సీ హాస్టల్లో చదువుకున్నాము, కాలేజీకి పోయినాము, ఊళ్ళలో కలిసి ఉంటున్నాము, మాదిగా కలిసి ఉంటున్నాం. కాబట్టి అన్న తమ్మి బావ బామార్ది కాకా చిచ్చ ఏదో మాట్లాడుకుంటాం. నీ నోట్లో ఎవరు నోరు పెట్టి నీ తానికి ఎవడు వచ్చాడు? నీ పాడైపోను. మేము మా ఊళ్ళలో మాకు కలిస్తే మన క్షమాపణ మాకు పగలు ఉంటే క్షమాపణ చెప్పుకుంటాం. నీ జోలికి ఎవడు వచ్చిండు అంటున్నా.